నమస్తే, నేను మీ తాడువై రామకృష్ణ. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అంటూ అనునిత్యము ప్రతినిత్యము ఎక్కడికి వెళ్ళినా హిందూ దేవాలయాల్లో మీకు కనిపించి పూజారుల చేత అర్చకుల చేత అందరినీ ఆశీర్వదిస్తూ ప్రజలందరూ బాగుండాలి, లోకమంతా బాగుండాలి, నా రాష్ట్రం నా దేశం బాగుండాలనే ఒక ఆశీర్వచనం కేవలం ఒక హిందూ మతంలోనే, హిందూ సాంప్రదాయంగా వస్తుంది. అటువంటి పవిత్రమైనటువంటి హిందూ సాంప్రదాయానికి ప్రతీకగా ప్రపంచం మొత్తం కొలుచుకుంటున్నటువంటి ఎంతో పవిత్రమైనటువంటి ప్రదేశం మా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధానం. అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి అనునిత్యం లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకొని ఆ స్వామి యొక్క కృపకు పాత్రులవుతూ స్వామివారిని దర్శించుకుంటూ తరిస్తున్నటువంటి ఎంతో పవిత్రమైనటువంటి ఆ ప్రదేశం వైకుంఠంతో సమానమని భావించే మన భారతదేశ ప్రజలు, ప్రపంచంలోని ఎంతో మంది ప్రజలు విశ్వసిస్తుంటే, ఒకవైపు గత పాలకులు, మరి ముఖ్యంగా మన ప్రియతమ నేత మహానుభావుడు స్వర్గీయుడు నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా తిరుమల కాలినడకను ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యంగా ఉండే అత్యాధునికమైనటువంటి వసతులతో ఆ సమయాన మరి 24 గంటలు తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే ఎంతో రక్షణతో కూడుకుని సౌకర్యమైనటువంటి బాటను ఏర్పాటు చేసి భక్తులకు ఈరోజు కూడా భక్తుల గుండెల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి ఆ మహానుభావుడు మన ఎన్టీఆర్ గారు. అంతేకాదు ఈ రోజున అన్నదానం కూడా, నిత్యాన్నదాన పథకాన్ని కూడా తీసుకొని వచ్చి తిరుమల తిరుపతి యొక్క ప్రాశస్త్యాన్ని, వైభవాన్ని అభివృద్ధి చేయటంలో తన వంతు పాత్రను ఆయన పోషించారు. ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే ఎంతోమంది పాలకులు ఈ విధంగా ఆ యొక్క పవిత్రమైనటువంటి తిరుమలను ఎంతో ఇదిగా చూసుకుంటుంటే, గత పాలకులు వైసీపీ పాలనలో పూర్తిగా 5 సంవత్సరాలు మనం పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో అన్ని దేవాలయాల మీద దాడులు, విగ్రహాలను ధ్వంసం చేసేయటం, ఇటువంటి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి పాలకులను మనం చూసాం. ఎన్నోసార్లు గొంతెత్తి అరిచాం, ధర్నాలు చేశాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, ఆయన మంత్రివర్గానికి కానీ, పాలక మండలికి కానీ ఎటువంటి కనికరం కూడా లేకుండా, మరి ఏదైతే ముఖ్యంగా అటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశంలో, హిందూ పవిత్రతకు చిహ్నమైనటువంటి తిరుమలలో అన్యమతస్థులను చైర్మన్లుగా చేయటం చాలా బాధాకరం. ఈ విషయం మీద కూడా ఎంతోమంది మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీలు ఖండించినటువంటి సమయం ఎన్నో ఉన్నాయి. అటువంటి మత మార్పిడే పొందినటువంటి వ్యక్తులు వాళ్ళు పుట్టిన మతాన్ని గౌరవించకుండా వేరే మతాన్ని స్వీకరించినటువంటి వ్యక్తులు హిందూ మతాన్ని యొక్క సాంప్రదాయాలను గౌరవిస్తారా? అందుకే గత 5 ఏళ్లలో 2 చైర్మన్లతో ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య మరి స్వామివారికి ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల లడ్డు స్వామివారికి రోజు నిత్యము నైవేద్యం చేసి కైంకర్యం చేసే సుమారుగా రోజుకు 3 లక్షల లడ్లు సరఫరా అయ్యే పరిస్థితిలో గత ఎన్నో సంవత్సరాలుగా నందిని ఫుడ్స్ వాళ్ళు ఇస్తున్నటువంటి నేతి సరఫరాను నిలిపివేసి సాక్షాత్ దేవుడి దగ్గరే వ్యాపారానికి తెరతీసి, అవినీతికి తెరదీసి, దుర్మార్గమైన పాలన సాగిస్తూ ముక్కుమోహం తెలియని ఎక్కడో తమిళనాడులో ఉన్నటువంటి ఆల్ఫా కంపెనీకి ఇవ్వటం దుశ్చర్య కాదా? మరి ఆ కంపెనీ యొక్క
తిరుమలకు సప్లై చేసే నేతిని పరిశీలించిన సెంట్రల్ ఫర్ అనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్ స్టాక్ అండ్ ఫుడ్ సంస్థ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో జూలై 16న ఇచ్చినటువంటి ఏదైతే తిరుమల లడ్డు పైన ఇచ్చినటువంటి లడ్డులో వాడుతున్నటువంటి నేతి మీద ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఫిష్ ఆయిల్ ట్రేసెస్ ఉన్నాయని, బీఫ్ టోన్ ట్రేసెస్ ఉన్నాయని, లాన్ ట్రేసెస్ ఉన్నాయని అంటే దాని అర్థం బీఫ్ నుంచి, పిగ్ నుంచి అంటే ఎద్దు మాంసము, పంది మాంసం నుంచి తీసినటువంటి ఆయిల్ని వాడారని స్పష్టమైనటువంటి రిపోర్టు వస్తే ఇది కాదా దుశ్చర్య, ఇది కాదా దుర్మార్గపు పాలన, ఇది కాదా రాక్షస పాలన, ఇది కాదా హిందువుల మీద మీరు చేస్తున్నటువంటి రాక్షస కృత్యం? దీని స్వామివారు క్షమిస్తారని మీరు భావిస్తున్నారా? ఇప్పటికే రాష్ట్రంలోని హిందూ ప్రజలందరూ కూడా మీకు తగిన బుద్ధి చెప్పారు. మిమ్మల్ని, మీ పార్టీని పారిపోయేటట్లు చేశారు. ఈరోజు కూడా మీలో పాపభీతి లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ మరి ఇప్పుడున్నటువంటి మా ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిని మేము ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. తిరుమల తిరుపతిలో ఈ లడ్డులో కలిసినటువంటి జంతువుల యొక్క ట్రేసెస్ని వాడి హిందూ మనోభావాలను దెబ్బతీయటమే కాకుండా తిరుమల యొక్క పవిత్రతను అపవిత్రత చేసినందుకు దానికి కారకులైనటువంటి తిరుమల తిరుపతి పాలక మండలిని విచారించి దానికి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని, తక్షణం అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా